ఒక కేజీ బోన్లెస్ చికెన్ పికిల్ అయితే రెడీ చేస్తున్నాను. చికెన్ బాగా కడిగిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు పసుపు వేసి కలిపేసి 15 నిమిషాలు పక్కన పెట్టేశాను. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకుని 1.5 గ్లాస్ ఆయిల్ అయితే వేసుకున్నా 1 కేజీ చికెన్ పికిల్ కి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులోకి వేసేసి బాగా కలపాలి. సో కలుపుతూనే ఉండాలి, టిల్ కలర్ మారేంత వరకు కలుపుతూనే ఉండాలి. బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలన్నమాట. సో ముక్క కొంచెం గట్టి పడేంత వరకు ఉంచాలి. సో తీసిన తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా మగ్గనిచ్చి ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఇందులోకి వేసేసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ ఈ 3 వేసేసి బాగా కలిపేస్తున్నాను. సో కలిపేటప్పుడు స్టవ్ కంపల్సరీ సిమ్ లో పెట్టి చేయాలి. సో స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిన తర్వాత ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. సో ఒక 3 రోజులు ఊరిన తర్వాత తింటే సూపర్ గా ఉంటది. మనం అంతవరకు ఆగలేం కాబట్టి అప్పటికప్పుడు తినేసాం. ట్రస్ట్ మీ, అసలు ఎంత బాగుందో టేస్ట్ నమ్మలేరు. ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి. ఫుల్ వీడియో కింద ట్యాగ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.